ఇంత మంచి కోఆపరేట్ చేస్తుంటే మీరు ఇట్లా చేస్తున్నారండి. మీరు నన్ను టచ్ చేస్తే మాత్రం అగ్గి పెడతా నేను చెప్తున్నా. మరి మీరు రండి, మీరు రండి, నెంబర్ రండి అండి, నా బండ కూర్చోండి. మరి ఇది గమ్మతే ఉన్నది. ఇది నా బండ రమ్మంటున్నా. నేను మీ కార్ ఎందుకు వస్తా? నేను మీ కార్ ఎందుకు వస్తా? మీ పోలీస్ స్టేషన్ ముందు వచ్చి నేను ధర్నా చేస్తాను. ఇదేమని మేము ఆఫీస్ పోతా అనుకుంటే నాకు తెలియదా మీరు వస్తారని? ఈ బండ్లు ఎందుకు ఎక్కాలి నేను? ఈ బండ్లు ఎందుకు ఎక్కాలి నేను? నాకు తెలియదా మీరు వస్తారని? మీరు కోఆపరేట్ చేసుకుంటే మీరు అర్థం చేసుకుంటున్నారు. రేపు వచ్చి బయటాయిస్తాం మీ పిఎస్ ముంగట. నడుచుకుంటా పోదాం, పదండి, నడుచుకుంటా పోదాం. కొంచెం అధికారమంతా కొంతమందికే సొంతమైపోయింది. వలసలతో నడిగడ్డ బ్రతుకు ఆగమైపోయింది. తిరుగుబాటు జెండెగరలేకనే మార్పు మాయమయ్యింది. పలిసి నోడి కుట్టెరుగలేకనే బానిస బతుకయ్యింది. ఎన్ని ఏళ్ళు ఇంకెన్ని నాళ్ళు ఈ అణిచివేత మనపై, ఎన్ని ఏళ్ళు ఇంకెన్ని నాళ్ళు ఈ అణిచివేత మనపై. ఎదురు తిరిగి పోరాడి నిలబడితే రాదా గెలుపై. అణిచివేత ఎంత అధికమైతే ఉవ్వెత్తున లేవద ఉద్యమం. హేళనతో మొదలైన పోరు నడుపుతుంది మహోద్యమం. చినుకు చినుకులు ఒకటై కురిస్తే చడివానై పడుతుంది. బహుజనులంతా దండుగా కదిలితే పాలన మనదవుతుంది. చీమలు ఒకటై పామును చంపిన చరిత మరవవద్దు. చీమలు ఒకటై పామును చంపిన చరిత మరవవద్దు. మతపు తేనుగుల కూల్చడమే మన బహుజన బ్రతుకుల్లో పొద్దు. మన నడిగడ్డలో